హాయ్ ఫ్రెండ్స్, ఈసారి వినాయక చవితి మీ ఊర్లో ఎలా జరిగిందో తెలుసుకోవాలి కదా ఈ వీడియో చేస్తాను. ప్రతి చోట ఎలా ఎలా జరుగుతుందని. ఎందుకంటే ఈ వీడియో చేసేది నేను ఒకప్పుడు మేము చిన్నప్పుడు వినాయకుడిని చేయాలంటే బంక మట్టి తెచ్చుకుని దానికైనా ఒక మనిషిని దొరికి వినాయకుడిని చేపించి ఒక 50 రూపాయలు ఇచ్చినట్టే వినాయకుడు చేస్తారు. అంత చిన్న వినాయకుడిని ఎత్తేదాన్ని కాదనమాట. ఆ బంక మన్ను రాళ్ళు అన్నీ పెట్టి చేస్తున్నారు. మళ్ళీ దీంట్లో ఆ రోజు నైటు ఈ పెద్ద సీడీ క్యాసెట్లు వస్తాయి, డక్కు వస్తుంది, ఈ టీవీ ఇవంతా బాడుకు వస్తున్నాయి. ఇప్పుడు మేము చేసే కలెక్షన్ అన్నీ వినాయకుడికి ఈ సీడీ ప్లేలో ఒక 2 సినిమాలు తీసుకుంటాము. ఈ వినాయక చవితి, ఈ దేవుడి సినిమాలు, ఈశ్వరుడి, వినాయకుడు ఎలా పుట్టినాడు, ఎలా జరిగింది, ఈ కథలే ఉంటాయి దాంట్లో. మేము అప్పుడు చిన్నప్పుడు నైట్ అన్ని మేలుకొని ఉండి ఈ సినిమాలు వేసి చూసేది. అప్పుడు ఒక క్యాసెట్ వచ్చి 10 రూపాయలు ఉండింది అనమాట. టీవీ 150 రూపాయలు, డక్కు 100 రూపాయలు ఉండింది. ఈ 500 రూపాయలు దీన్ని కలెక్ట్ చేసి ఒక 2 రోజులు టీవీని పెట్టుకునేదానికి అప్పుడు చాలా డిమాండ్గా ఉండిందన్నమాట. రికమెండేషన్తో చేసుకుని ఆ సినిమాలు చూస్తా ఉన్నాము. ఫ్యామిలీ అందరూ చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూర్చుని అలాంటి సినిమాలు చూసుకుని వినాయక చవితి గురించి గొప్పగా తెలుసుకుంటాము. రాను రాను ఏమైపోయింది, అలాంటిది ఏ మాత్రమూ లేదు. ఇప్పుడు చూస్తే ఈసారి నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఒక 2 దేవుడి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి చూస్తే పాటలు, ఒక్కొక్క పాటలు ఒక్కొక్క డిజైన్గా ఉండి డ్యాన్సులు వేసుకుంటున్నారు. ఇప్పుడున్న చిన్నపిల్లలు కూడా ఎగడతా ఉన్నారు. కనీసం చిన్నపిల్లలకి తెలియాలి వినాయకుడు అంటే ఎలా పుట్టినాడు, ఎలా పెరిగినాడు, అమ్మ ధర ఎలా ఉన్నాడు, నాయన ఏం చేసినాడు, ఇవంతా చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి తెలిసేదనే. ఏమి తెలియకపోతే వినాయక చవితి అంటేనే హ్యాపీగా డ్యాన్సులు వేయడము, పెద్దలు తాగడము, తిరగడము, ఇదేనా ఈ ఉట్టి కొట్టడము, ఇదేనా ఏదో పోయి నిమగ్నం చేసేటప్పుడు ఫుల్లో డ్యాన్స్ వేసుకుంటారు. వినాయక చవితి సాయంత్రము చంద్రుడిని చూడకూడదు అంటారు. అది ఎందుకు చూడకూడదు అంటారు, అది చూస్తే ఏం జరుగుతుంది, ఈ కథలని ఇంతదాకా చిన్నపిల్లలకి ఎవరికి తెలియదు. ఇట్టే ఉండిందంటే మన లోకము ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. ఎందుకు ఇలా అయిపోయినాయి తెల్ల. ఇప్పుడు నుంచి జనరేషను మనము ఎంత ఎదిగినా కూడా ఇట్లా సెల్లులు ఇన్ని వచ్చినా కూడా మనము ఆ భక్తి సినిమాలు అలాంటివన్నీ మరుగైపోయినాయి. ఏదైతేనా మొత్తం కొత్త సినిమా డౌన్లోడ్ చేసుకోవడం, చూడడము, డాన్సులు వేయడము, ఇదేదో ఉన్నాయి. కనీసం సంవత్సరంలో ఒక్కసారి పండగకైనా ఆ మాదిరి పాత సినిమాలైనా ఏది చూసుకుని వినాయకుడి గురించి తెలుసుకోవడము, అంటే ప్రతి ఒక్క దేవుళ్ళ గురించి తెలుసుకోవడము, ఇవంతా ఉంటే ఎంత బాగుంటుంది. ఇవంతా రాను అన్నీ మారిపోయినాయి. కనీసం ఈ వీడియో ఎందుకు చేస్తాను అంటే మీ ఇంటికాడ మీ పిల్లలకైనా వినాయకుడు అంటే ఎవరు, మురుగుడు అంటే ఎవరు, అంటే వాళ్ళ క్యాష్ గురించి, యేసుప్రభు అంటే ఆయన చరిత్ర గురించి చెప్పుకోవడము, క్రిస్మస్ అంటే ఇది మాకు చెప్పుకుంటా ఉంటే నేటి తరానికి బాగుంటుంది. అది వదిలేసి ప్రతి ఒక్కటి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. అది ఏం ఫ్యాషనో ఎక్కడికి తీసుకుపోతుందో తెలియదు మనల్ని. ఇప్పటికే 100 ఏళ్ళు ఉండేవాడని ఇప్పుడు 60 ఏళ్ళకే పోతాను హార్ట్ అటాక్ వచ్చి. ఇంకా 50 ఏళ్ళే వాడు 15లోనే ఆడేస్తాడు, 20లో పెళ్ళి అయిపోతుంది, 40లో తాగి తందనాలాడి పోతా ఉన్నాడు. ఇదిదా జీవితం. తెలిసి అందరూ ఇదేదా చేస్తూ ఉన్నారు. ప్రపంచం మొత్తమే, మన ఇండియా మొత్తం ఇంతదా ఉంది. అది ఎప్పుడు మారుతుందో కనీసము మారాలని నేను కోరుకుంటున్నా. మన నాగరికతని మళ్ళీ తెచ్చుకుంటే ఎంత బాగుంటుందో, ఆనందంగా ఉంది. అట్టగానే వస్తే ఒక పండగ అంటే ఒక భక్తి అనేది పోయింది, శుద్ధంగా పోయింది. నాకు కూడా పోయింది అనుకో. భక్తి అంటే ఎలా ఉండాలి, అది నలుగురిలో రావాలి, ఆ మంచి పాటలు వేసినప్పుడు ఆ భక్తికి రావాలి. అదంతా పోయేసి ఇప్పుడు డ్యాన్సులు మీకు చూపిస్తాను వీడియోలో. 2 గుడికి తప్పాను ఇప్పుడు వినాయకుడు బాగుందనేసి. ఆడపోతే వాళ్ళు వేసిన డ్యాన్సులు, ఆ పాటలు ఎందుకు చెప్తారు మీరే చూస్తూ. ఇక పైన నెక్స్ట్ వినాయక చవితి వచ్చినప్పుడు దయచేసి వినాయకుడి చరిత్ర, ఈశ్వరుని చరిత్ర, మా చరిత్రల గురించి చెప్తే చిన్నపిల్లలకి తెలుస్తుంది ఆయన ఎవరని. అది తెలియకుండా మొత్తం అంతమైపోతుంది. చిన్నపిల్లలకి పలానా సినిమాలో హీరో ఎవరంటే చెప్తారా, కానీ ఏ సినిమాలో ఏ హీరో ఉంది, ఫస్ట్ పార్ట్ ఏమి, సెకండ్ పార్ట్ ఏమి, థర్డ్ పార్ట్ ఏమి, దానికి స్టెప్ ఎలా వేస్తాడు, డ్యాన్స్ ఎలా వేస్తాడు,
ఇది తెలుస్తూ ఉంది, కానీ మిగతా ఏదీ తెలియదు. ఇవంతా మీరు పెద్దోళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు చెప్పించినారంటే మనము కనీసం ఒక స్టెప్ అయినా ముందుకు వేసిన పోతాము. లేదంటే వినాశకాలంలో అందరూ కొట్టుకుపోతాము. ఇప్పటికే అందరూ ఒక్కొక్క చోట కొట్టుకుపోతామో మనము కొట్టుకుపోతాము. భక్తిని నేర్పించండి నత్తిదా వస్తుంది. అందరికీ భక్తిని నేర్పించండి. భక్తిని నేర్పిస్తేనే మంచి దారిలో వెళ్తారు. ప్రతి ఒక్క పిల్లలు ఇప్పుడు తాగడము, జూదం ఆడడము, సెల్లెత్తుకుని గేములు ఆడడము, దీంట్లోనే ఉండాలి అందరూ. కాబట్టి అప్పుడప్పుడు మీకు బిడ్డలకి మంచి భక్తి గీతాలు నేర్పించండి, మంచిగా ఉండండి. ఇంకా పైన అయినా మన నాగరికత మారాలని కోరుకుంటాను. నెక్స్ట్ సంవత్సరము బాగుండాలని, మంచిగా వినాయక చవితి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.